రాజ్యంలోని మహారాజు గారు చాలా మంచి రాజు అనమాట. తన యొక్క ప్రజలు యొక్క మంచి కోసం ఎంతటి కష్టానికైనా వెరవడు. ఎన్నో మంచి మంచి పథకాలని ప్రవేశపెడతాడు. ఆ పథకాలు ఎంతవరకు అమలు జరిగినాయో అవి స్వయంగా అంటే మారువేషంలో వేసుకొని స్వయంగా పరిశీలిస్తూ ఉంటాడు. అంత గొప్ప రాజు అనమాట. అతను ఒక గ్రామంలో ఒక వంతెన నిర్మించాడు. సహకార వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అవన్నీ సక్రమంగా అమలు అయింది. ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అన్న ఉద్దేశంతో తెలుసుకుందాము అని మంత్రివర్యులను తీసుకొని మారువేషంలో వచ్చారనమాట. ఆ గ్రామంలోని వంతెన దగ్గర ఒక వ్యక్తి తన మూట పడవలో కూర్చొని దిగాలుగా కూర్చుని, ఏమయ్యా ఇక్కడ రాజుగారు వంతెన వేయించారు కదా, ఎలా ఉంది? ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నీకు సంతోషమే కదా అన్నాడు. అయ్యో ఏం సంతోషం అయ్యా, ఇదివరకంటే అందరూ నా పడవెక్కేవాళ్ళు. గొర్రెలైనా బర్రెలైనా మేకలైనా మనుషులైనా ఈ నది దాటాలి అంటే మరి నా పడవే గతి వాళ్ళకి, నాకు డబ్బులు వచ్చాయి. మరి ఇప్పుడు వంతెన వేసేసారు, అందరూ వంతు మీద పోతున్నారు, నేను ఇదిగో ఇక్కడ కూర్చున్నా, నాకేం పని ఉంది, నా పని మొత్తం పోయిందిగా అని వాపోతున్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే రాజు చేసిన పని మంచిది. ఎలా మంచిదయ్యా? నా కడుపు కొట్టేదిగా, నా డబ్బులు వచ్చి బాగుండేది, ఏదే ఇప్పుడు నా డబ్బులు వచ్చి నా పడవెక్కే వాళ్ళే లేరు అన్నాడు. సరే ఇంకా అక్కడి నుంచి బయలుదేరాడు. పొలాలకు వెళ్తే వెళ్ళాడు. కింద ఒక రైతు కూర్చున్నాడు, దిగాలుగా కూర్చున్నాడు. ఏమయ్యా ఏంటి అలాగే దిగాలుగా కూర్చున్నావు ఏంటి అన్నాడు. దిగాలు కాకపోతే ఏంటి, ఈ రాజుగారేంటో ఈ రాజుగారి విధానాలేంటో ఏమీ అర్థం కాకుండా ఉంది. రైతే రాజు, సహకార వ్యవసాయం, రాజ్యంలోని పొలాలన్నీ కూడా పేదలకు కూడా పనిచేసి అందరినీ కూడా కూలిని కూడా రైతును చేస్తే వాడు వేరే పొలాల్లో కూలికి ఎలా వస్తాడు? ఇప్పుడు నేను భూస్వామిని, నేను పెద్ద రైతుని, నా పొలంలో నేను పని చేసుకోవాలా? కూలివాడు లేడు ఇక్కడ, నా పొలంలో నేనే చేసుకోవాలి, మరి నాకెంత ఇబ్బంది అని వాపోతున్నాడు. అంటే రాజుగారు చేసింది తప్పంటారా అంటే తప్పున్నారా? అలా కాదండి, నాకు తెలియకడుగుతాను. అందరూ భూస్వాములైతే మరి కూలివాడు చేస్తాడు, ఎవరి పని వాడు చేసుకోవాలా? మేము గొప్పగా ఎప్పుడు బ్రతుకుతాము? మాకు విలువ ఇస్తారా? వాడు లేనోడు కూడా ఉండోడి సరసని కూర్చోబెడితే విలువేముంది ఉండోడికి అని తెలియని సత్యాన్ని తెలియచెప్తున్నారు. అంటే ఒక మనిషిలోని దురహంకారాన్ని ఎంత గొప్పగా అందంగా వర్ణించుకుంటున్నాడు ఆ రైతు. ఇక రాజుగారు వింతగా చూస్తున్నాడు అతను. ఇక తలంచుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ మంత్రివర్యులతో మాట్లాడుతున్నాడు. ఏంటి, నేను ఏదో గొప్ప ఘనకార్యం చేశాననుకున్నాను, వీళ్ళేంటి ఎంత తేలిగ్గా తీసి పాడేస్తున్నారు, అంటే నేను చేసింది తప్ప అన్నాడు మంత్రివర్యుడు. మంత్రిగారు దానికి లేదు మహారాజా, వ్యక్తిగత స్వార్థాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి, మనం ఒక పనిని తలపెట్టినప్పుడు 10 మందిలో 9 మంది మన పని వాళ్ళకు ఉపయోగకరంగా ఆమోదయోగ్యంగా మనకి మంచిగా చెప్పితే అది మంచి పనే. మనం చేసిన పని వల్ల సత్ఫలితం ఉంటే అది ఖచ్చితంగా మంచి పనే. ఒక్కళ్ళు ఉంటారు, అందరికీ మంచి కాలేము, ఒకడు విమర్శిస్తూ ఉంటాడు, అది అనేక కారణాలతో వాళ్ళకి దానివల్ల నష్టం జరగవచ్చు. పడవవాడున్నాడు, ఆ పని రాకపోతే ఇంకో పని చేసుకోవచ్చు. కానీ అక్కడే కూర్చొని మిమ్మల్ని తప్పు పట్టే అంత అంటే చూడండి ఎంత దురహంకారంతో ఉన్నాడు. ఎప్పుడు భూస్వామిగానే ఉండాలా? కూలివాడు భూస్వామి అవ్వకూడదా? మీరు మంచి ఉద్దేశం, అందరికీ ఆ శ్రమ విలువని, ఆ శ్రమ చేసినప్పుడే ఆ శ్రమ చేసే వ్యక్తుల పట్ల గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతోనే అంత కష్టపడే కూలివాడు కూడా 4 మెతుకులు తినాలి అనేది సదుద్దేశంతో మీరు ఏర్పాటు చేసిన పథకాన్ని తప్పుగా చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఖాతరు చేయకండి. ముమ్మాటికి మీరు చేసిన పని 100కి 100 పాళ్ళు సమంజసమే. ఒకళ్ళిద్దరికి నచ్చనంత మాత్రాన మనం చేసే పని తప్పు కాదు అని చెప్పడం జరిగింది. మన జీవితాల్లో కూడా ఇంతేనండి. ఏనుగు పోతూ ఉంటుంది,
కుక్కలు మురుగుతూ ఉంటాయి. మురిగే కుక్కల కోసం ఏనుగు భయపడి ఆగిపోకూడదు.